नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूज मध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। इंद्रवेली आणि उटनूर मंडळामध्ये जिल्हाधिकाऱ्यांचा दौरा, ग्रामसभेमध्ये सहभागी होऊन भाषण। कंदी श्रीनिवास रेड्डी आडे गजेंदर यांनी रेणीगुडा बेला मंडळाच्या शेतकरी कुटुंबांचे सांत्वन। मंत्री सीताक्का यांच्या वतीने 25,000 रुपये देऊन त्यांना धीर। आशा वर्करांचा जिल्हाधिकारी कार्यालयासमोर मोर्चा, समस्या सोडवण्यासाठी मागणी। आजच्या सविस्तर बातम्या। आदिलाबादचे जिल्हाधिकारी राजेश शहा यांनी मंगळवारी इंद्रवेली आणि उटनूर मंडळाचा दौरा केला। प्रजापालन ग्रामसभांमध्ये सहभागी होऊन अधिकारी व कर्मचाऱ्यांना मार्गदर्शनही केले। केवळ पात्रांनाच कल्याणकारी योजना मिळाव्यात यासाठी कार्यवाही करण्यात यावी, तर इंद्रवेली मंडळाचा सामक्का या गावामध्ये 4 योजनांवरील प्रजापालन ग्रामसभेमध्ये प्रथम भाग घेतला। नंतर त्यांनी पिपरी गावाला भेट देऊन भाषण केले, अर्ज काउंटर तपासले आणि कर्मचाऱ्यांना अनेक सूचनाही दिल्या। तेथून त्यांनी उटनूर येथील लाल टेकडी तेलंगणा आदिवासी कल्याण निवासी कनिष्ठ महाविद्यालयामध्ये जाऊन अचानक तपासणी केली। विद्यार्थ्यांसोबत जेवणही केले। तत्पूर्वी त्यांनी स्टोर रूमची तपासणी करून सामानाची माहिती घेतली। स्वच्छतागृह वसतिगृहाची पाहणी करण्यात आली। स्वच्छ ठेवण्याचे आदेशही दिले। नंतर उमरी गावात आयोजित ग्रामसभेमध्ये सहभाग घेतला। మన 75 సంవత్సరం భారతదేశం 75 సంవత్సరం 26 జనవరికి పూర్తి చేస్తుంది కాబట్టి 26 ఒక మంచి దినం। ఆనాడు నుంచి ఏవైతే జనాలకి ప్రజలకి అవసరమైన ఏవైతే పథకం ఉన్నాయో ఆ కేటగిరీకి సంబంధించిన ఏవైతే పథకం ఉన్నాయో అది 26 తారీఖు నుంచి 75 సంవత్సరం పూర్తి చేసినందుకు ప్రభుత్వం ఆనాడు నుంచి ఇంప్లిమెంట్ చేయగలుగుతుంది। దానికి ఇంతగానే రైతు భరోసా గురించి చెప్పడం జరిగింది। దీంతో పాటు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా ఆల్రెడీ లిస్టు చదివారు। ఎవరైతే ఒకవేళ దాంట్లో కవర్ కాలేదు, భూమి లేని నిరుపేదలు ఉన్నారు, 23-24 సంవత్సరంలో ఆ కుటుంబంలో 20 రోజులు తగ్గకుండా ఉపాధి హామీ పని చేసిండ్రు, వారు కూడా బయట దరఖాస్తు ఇవ్వచ్చు। తర్వాత దీంతో పాటు రేషన్ కార్డు సంబంధించిన కూడా కొత్త రేషన్ కార్డు ప్రతి ఒక్క అర్హుడికి అందాలి ప్రభుత్వం ఆలోచన ఉంది। కొందరికి కొత్త రేషన్ కార్డు ఇప్పుడు మన జాబితాలో రాలేదు, కొందరు ఇంకా కూడా చేర్చుకోవాలి కొత్త పేర్లు, అవి కూడా మీరు బయట దయచేసి దరఖాస్తు ఇవ్వండి। ప్రతి ఒక్క అర్హుడికి కొత్త రేషన్ కార్డు కూడా తప్పకుండా వస్తాయి, నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను। काँग्रेस पक्ष आदिलाबाद बोथ विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी आणि आडे गजेंदर यांनी बेला मंडळ रेणीगुडा येथील शेतकरी जाधव देवराव यांच्या कुटुंबाशी यांचे सांत्वन केले। त्यांनी आदिलाबाद जिल्हा मुख्यालयातील ICICI बँकेमध्ये कीटकनाशक पिऊन आत्महत्या केली आणि रेणीगुडा येथील त्यांच्या निवासस्थानी जाऊन यांनी प्रभारी मंत्री सीताक्का यांच्या वतीने शेतकरी कुटुंबाला 25,000 रुपयाची आर्थिक मदत केली। घरातील सदस्यांनी मोठे घर गमावल्याने त्यांनी धीरही दिले। नंतर कंदी श्रीनिवास रेड्डी यांनी मंत्री सीताक्का यांच्याशी फोनवर शेतकरी कुटुंबाशी चर्चा करायला लावली आणि त्यांनी त्यांच्या कुटुंबांचे सांत्वन केले आणि त्यांना शासनाच्या वतीने सर्व प्रकारे सहकार्य केले जाईल असे आश्वासनही दिले। నేను సీతక్క ఇప్పుడు ఈ నుంచి ఫోన్ మాట్లాడేమన్నది, ఫోన్ మాట్లాడిద్దాము, సీతక్క మాట్లాడుతున్నది, మాట్లాడిద్దాము। ఆ రుణము మాఫీ చేయడానికి బ్యాంకు ఒప్పుకున్నాను। BSNL ఒకటే వస్తుంది ఇక్కడ పక్కకు వంట కూడా అతనే చేస్తుండేనట ఇంట్లో, ఆరోగ్యం మంచిగా మొత్తం ఫస్ట్ బ్యాంక్ మేనేజర్ తో ఇట్లా మాట్లాడి ఫర్దర్ గా ఇబ్బంది లేకుండా మాట్లాడతాను। అదే అదే అమ్మ కిడ్నీ పేషెంట్ అమ్మ, అది ఒకటే కిడ్నీ ఉన్నది,
మొత్తం డాడీ చూసుకుంటుండే మొత్తము. అదే ఏం చేస్తాం? ఇక్కడ ఇంటికాడ ఎవరు ఉండరు. నేను కూడా కాలేజ్లో ఉంటా, ఫైనల్ ఇయర్ డిగ్రీ నేను. అవును. అదే అది మ్యామ్, అది అక్క వాళ్ళ మన వాళ్ళు ఎవరన్నా అక్కడ మెడికల్ కాలేజ్ ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఏదైనా పనికి ఇట్లా చేస్తామంటే మాట్లాడి పెట్టిద్దాం. మీరు ఎట్లైనా పెట్టియండి అక్క. పాపం వాళ్ళ అమ్మకి, చనిపోయిన వాళ్ళ భార్యకి పాపం ఒకటే కిడ్నీ ఉంది అక్క. ఒక కిడ్నీ మీదనే పాపం ఆమె ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఆమెకి ఏదైనా అవసరం ఉంటే మనకు నిమ్స్ లో ఫ్రీ ట్రీట్మెంట్ అయ్యేటట్టును. అవును. ఈ అమ్మాయికి ఇట్లా ఏదైనా ఉంటే మనం మెడికల్ కాలేజ్ లో మన హాస్పిటల్ లో రిమ్స్ లో అది కొంచెం సాయం చేయాలక్క మీరు, కొంచెం రిమ్స్ లో కానీ చేస్తాం. బ్యాంక్. ధైర్యం ఉండమని చెప్పండి. తప్పకుండా అక్క, తప్పకుండా అక్క. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీలో సార్ ముగ్గురు, ఇతనైతే పని చేయలేదు. వాళ్ళిద్దరికి ఒక ముసలోడు ఒక్కడే కూడా మొన్న జాబ్ వచ్చింది సార్. అతను వేరే అక్కడ ఉన్నాడు, బెడ్ చూశాడు సార్. తన కూడా ఇక్కడ లేడు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఫ్యామిలీ నడిపేటువంటి ఎవరు లేరు సార్. बेला मंडळात आजपासून ग्रामसभा सुरू झालेली आहे. मंडळ विशेष अधिकारी एससी कॉर्पोरेशन ईडी मनोहर यांच्यासह एमपीडीओ महेंद्र कुमार आणि एमपीओ महेश कुमार यांनी पोहर ग्रामपंचायतीच्या रैत वेदिका येथे ग्रामसभेचे उद्घाटन केले. यावेळी मंडळाचे विशेष अधिकारी मनोहर म्हणाले की बेला मंडळाच्या पोहर ग्रामपंचायतीच्या या ग्रामस्थांच्या उपस्थितीमध्ये ग्रामसभा साजरी करण्यात आली. तर उच्च अधिकाऱ्यांच्या या सूचनेनुसार रैत भरोसा, इंद्रम्मा घरे, रेशन कार्ड आणि इंद्रम्मा आत्मीय भरोसा याची कार्यपद्धती सर्वांना समजावून म्हणून ग्रामसभेत कळवण्यात आलेली आहे. ते म्हणाले की रैत भरोसा, इंद्रम्मा आत्मीय भरोसा, रेशन कार्ड आणि इंद्रम्मा घराशी संबंधित लाभार्थी या ग्रामसभेत या ठरवण्यात आलेले आहे. पोहर गावातील उर्वरित लाभार्थ्यांकडून अर्जही घेण्यात आल्याचेही त्यांनी सांगितले. रेशन कार्डसाठी 68, इंद्रम्मा आत्मीय भरोसासाठी 1, इंद्रम्मा घरासाठी 156 आणि रैत भरोसा अंतर्गत 162 अर्ज प्राप्त झाल्याचे सांगण्यात आले. या ग्रामसभेमध्ये पात्र गरीब कुटुंबाची या यादी तयार करून ती निश्चित करून जिल्हाधिकारी पाठवली जाणार असल्याचेही समोर आलेले आहे. ఉంటే వస్తుంది, అది వెరిఫై చేసి అది కూడా ఎలిజిబుల్ ఉంటే ఎలిజిబుల్ చేసి. గెడం లక్ష్మి, ఆద్రం దాదు, మీ దరఖాస్తు అన్ని వాళ్ళు ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే అందులో పేర్లు యాడ్ చేసి లిస్ట్ పంపిస్తాం. మీకు కూడా రేషన్ కార్డులు వస్తాయి. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రక్రియలో భాగంగా 4 పథకాలను ఈ నెల 26 నుండి ప్రారంభించడానికి గ్రామాలలో గ్రామ సభలను నిర్వహించడం జరుగుతుంది. ఈ 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు. ఈ 4 పథకాలు ప్రతి గ్రామంలో ప్రతి లబ్ధిదారునికి చేకూరే విధంగా గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభలలో ఈ వివరాలను ప్రజలందరికీ తెలియజేసి వారి అభిప్రాయాలను సేకరించి ఈ పథకాల కొరకు ఆల్రెడీ ప్రజాపాలనలో చేసుకున్న దరఖాస్తులను ప్రదర్శించడం జరిగింది. దీనిలో భాగంగా రేషన్ కార్డుల కొరకు 15 వచ్చినాయి. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు 12, తర్వాత రైతు భరోసా కొరకు 162 లబ్ధిదారులు, తర్వాత ఇందిరమ్మ ఇండ్ల కొరకు 156 పేర్లను ఈ పోహార్ జీపీలో ప్రదర్శించి ప్రజలందరికీ తెలియజేసి ఆమోదం తెలపడం జరిగింది. అలాగే ఎవరైతే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు చేసుకోలేదో వారి నుండి కూడా దరఖాస్తులను సేకరించడం జరిగింది. ఇప్పటివరకు రేషన్ కార్డుల కొరకు 45 దరఖాస్తులు రావడం జరిగింది. అలాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొరకు ఒక అప్లికేషన్ రావడం జరిగింది. రైతు భరోసా మొత్తం ఈ గ్రామంలోని అందరికీ ఆమోదం తెలపడం జరిగింది కాబట్టి లేని వారు ఎవరు దరఖాస్తు చేసుకోలేదు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల కొరకు
అందరి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది కాబట్టి వాటికి కూడా ఎటువంటి దరఖాస్తులు రాలేదు. అలాగే ఈరోజు బేలా మండలంలో 7 గ్రామ పంచాయతీలలో काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी जंगूबाई जत्रा येथे असताना वाहन उलटल्याने आदिलाबाद रिम्स रुग्णालयामध्ये उपचार घेत असलेल्या जखमीचा सल्ला घेतला. सोमवारी सायंकाळी त्यांनी काँग्रेसच्या पदाधिकाऱ्यांसह रिम्सला भेट दिली. त्यांनी जखमीचा सल्ला घेऊन त्यांच्या प्रकृतीची माहिती घेतली. रिम्सचे संचालक जयसिंग राठोड यांनी त्यांना दिल्या जाणाऱ्या वैद्यकीय सेवांची माहिती दिली. त्यांनी वैद्यकीय कर्मचाऱ्यांना चांगले उपचार देण्याचा आणि लवकर बरे होण्याचाही सल्ला दिला. ಆಟೋ ಬೋಲ್ತಾರೆ ಮೇಜರ್ ఒకటే అందరూ సీనియర్ ఆల్మోస్ట్ 47 మెంబర్స్ ఇన్వెస్టిగేషన్ అవసరం మాట్లాడితే ఆర్తో పని రామేశ్వరం ఫోన్ బాబు సార్ యస్ వన్ సర్జన్ మరొకటి స్కూల్ రోజు ఉంటుంది కానీ ఎక్కువ రోజు 40 days 50 days ఏం జరిగింది స్పీడ్ పోయిందా బాగా హౌసింగ్ బోర్డు వచ్చి కాపాడుకోలేదు అవసరం స్టార్టింగ్ అవుతాం కదా జంగూబాయ్ యాత్రను ఆదివాసులు ఎంతో అత్యంత పవిత్రంగా చూసేటువంటి యాత్రకి వెళ్ళి తిరిగి వస్తూ నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ వాహనం బోల్తా పోవడంతో దాదాపు 50 మంది ఆదివాసీ గిరిజనులు పాపం తీవ్రమైనటువంటి గాయాలకు గురి కావడం జరిగింది. అత్యంత ఘోర విషాదకరమైనటువంటి ప్రమాదం ఇది. వారిని ఈరోజు రిమ్స్లో పరామర్శించడం జరిగింది. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ గారు, రిమ్స్ సిబ్బంది వాళ్ళు నిజంగా చేస్తున్నటువంటి సర్వీసెస్కి, సేవలకి మేము నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎంతోమందికి ఆర్థోపెడిక్ సేవలు అవసరం ఉన్నది, మరికొంతమందికి మరిన్ని పెద్ద సర్జరీలు అవసరం ఉన్నాయి. వాటన్నిటినీ కూడా రిమ్స్ సిబ్బంది చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. చాలా వాళ్ళని మేము అభినందిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ ఆదివాసీలు అందరూ కూడా జంగూబాయి దేవస్థానానికి వెళ్ళి మొక్కులు తీర్చుకొని తిరిగి వస్తుండగా ప్రమాదానికి గురైనటువంటి ఆదివాసీలు అందరూ కూడా తొందరగా కోలుకొని మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా తొందరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. అలాగే ప్రజలందరూ కూడా ఈ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండండి. దయచేసి ఎవరు కూడా అతి వేగంగా వాహనాల్ని నడపకూడదని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాము. అలాగే ఆదివాసీలందరూ కూడా ఎటువంటి అధైర్యపడవద్దు. తప్పకుండా రిమ్స్లో డైరెక్టర్ రాథోడ్ జయసింగ్ గారి ఆధ్వర్యంలో మంచి సేవలు అందుతాయి. ఎవరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. అవసరమైతే గనక రిమ్స్లో ఇంకా పైన డాక్టర్కి రెఫర్ చేస్తే గనక హైదరాబాద్ వరకు కూడా నిమ్స్కి రెఫర్ చేస్తే సీతక్క గారితో మాట్లాడి తప్పకుండా వారికి హైదరాబాద్లో కూడా మెరుగైన వైద్యం అందజేయడానికి కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవ్వరు కూడా అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. आशा वर्कर्सनी CITUच्या या आश्रयाने पादयात्रा काढली. निश्चितच वेतन 18,000 देण्याची मागणी केली. स्थानिक DMHO कार्यालयापासून ते जिल्हाधिकारी कार्यालयापर्यंत या पायीच नेण्यात आले.
त्यांनी तेथील मुख्य गेटसमोर धरणेही केली। या प्रसंगी CITU जिल्हा उपाध्यक्ष लिंगल्ला चिन्नन्ना या सहाय्यक सचिव नवीन कुमार म्हणाले की काँग्रेस सरकारने इच्छुकांना दिलेले निवडणूक आश्वासन पूर्ण करावे असे ते म्हणाले। निश्चित पगार 18,000 भरावा लागेल आणि सेवानिवृत्तीचे लाभ 5 लाख द्यावे आणि या सुविधाही द्यावा। जे पात्र आहे त्यांना नोकरीची सुरक्षा प्रदान केल्यानंतर द्वितीय ANM म्हणून ओळखले जावे। तोपर्यंत आपला संघर्ष या सुरूच ठेवणार असल्याचेही त्यांनी स्पष्ट केले। రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది। ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఆశా కార్యకర్తలకు ఏవైతే హామీలు ఉన్నాయో ఆ హామీలను నెరవేర్చాలని, అదేవిధంగా పక్కనున్న రాష్ట్రాల మాదిరిగా ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వాలని, ఫిక్స్డ్ వేతనంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన ఆశా కార్యకర్తలందరినీ సెకండ్ ANMగా नियमिంచాలని, లేని పక్షంలో ఈ యొక్క పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నాం। गेल्या काही दिवसांपासून सुरू असलेल्या 353B राष्ट्रीय महामार्गाच्या कामाचा दर्जा कमी असल्याची टीका होत आहे। केंद्र सरकारच्या या अंदाजित खर्चापेक्षा 40% कमी असलेल्या 194 कोटी रुपयांच्या जैनत मंडळाचा बोरस ते बेला मंडळाच्या या उपसनाळा या सुमारे 33 किलोमीटर अंतराच्या या राष्ट्रीय महामार्गाच्या विस्तारीकरणासाठी या निविदा काढण्यात आलेल्या आहे। गुणवत्तेचा अभाव असेल तर रस्ता रुंदीकरणाची परवानगी न घेता रस्त्यासाठी वाटेल ते घेत असल्याची टीकाही होत आहे। జైనత్ మండలం భోరజ్ నుంచి బేలా మండలం ఉపాసనల వరకు నిర్మాణం కొనసాగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో అడుగడుగునా అవినీతి కనిపిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి। పనుల్లో నాణ్యత లేమి ఒకవైపు అయితే మరోవైపు గతంలో రోడ్డు కోసం తీసుకున్న తమ స్థలాలకు సంబంధించి దశాబ్దాలు గడుస్తున్నా నష్టపరిహారం అందలేదని, రోడ్డు నిర్మాణంలో అనంతరం విస్తరణ పనుల నిర్మాణంలో భూములు కోల్పోయిన రైతులు అంటున్నారు। ఈ రోడ్ వచ్చేసి ఇంతకు ముందు 20 నుంచి 30 ఫీట్ల రోడ్ ఉండేది। దాన్ని ఏం చేశారంటే 100 ఫీట్లకు పొడిగించుకున్నారు। ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే మా కుటుంబానికి సంబంధించిన దగ్గర 4 నుంచి 5 ఎకరాల పొలము రోడ్డుకి వెళ్ళిపోయింది। దానికి సంబంధించిన నష్టపరిహారం ఎలాంటిది ఇంకా రాలేదు। సో మేమేమంటున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ మాకు సరైన న్యాయం చేయాలి। వీళ్ళు ఇప్పుడు రోడ్డు నేషనల్ హైవే అని చెప్పేసి వాళ్ళు ఉన్న రోడ్ని వాళ్ళకి ఎక్కడ ఎక్స్ట్రా అవసరం ఉంటే అక్కడ చెప్పకుండానే వాళ్ళు తీసేసుకుంటున్నారు। సో ఇలా మాకు నష్టపరిహారంతో పాటు మాకు ఇక్కడ న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం। మా కుటుంబానికి సంబంధించి అయితే దగ్గర అక్కడ నుంచి ఇక్కడ వరకు అంటే 4.5 ఎకరాలు ఈ రోడ్డుకే పోయింది। ఇటు లక్ష్మీపూర్ రోడ్డు కూడా 100 ఫీట్లకు పొడిగించుకున్నారు, కానీ ఎలాంటి న్యాయం కూడా ఇప్పటి వరకు రైతులకు ఎలాంటి ఏమంటారు నష్టపరిహారం అయితే అందించలేదు। లేదు అంటే మాకు తెలిసి ఇప్పుడు మా తండ్రులు ఏం చెప్తారంటే మొదట చిన్న రోడ్ అంటే 20 ఫీట్ల రోడ్డు కోసం తీసుకున్నారు, తర్వాత అప్పుడు ఒక అంటే చాలా తక్కువ అమౌంట్ ఇచ్చారు కిస్తులు అని చెప్పి, 3-4 కిస్తులు అని చెప్పి ఒక కిస్తు వచ్చిందని చెప్పారు। దాని తర్వాత వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే రోడ్లు విస్తరణ పొడిగించుకున్నారు 100 ఫీట్ల। సో ఈ 100 ఫీట్ల రోడ్ని కూడా వాళ్ళకి ఎక్కడ అంటే మలుపుల ప్లేస్లో మా భూమిలోకి లోపలికి కూడా రావడం జరిగింది। మా ఫెన్సింగ్లు తీసేశారు, మా రాళ్ళ కట్ట పెట్టుకున్న రాళ్ళ కట్టలు తీసేశారు। సో అట్లా మేము చాలా నష్టపోయాం। మాకు ఈ రోడ్డుకి విస్తరణ పనులు జరుగుతున్నాయి కదా, సో ఇంతకుముందు మాకు రాని డబ్బులు ఇప్పుడు ఈ రోడ్డు 100 ఫీట్లకు పొడిగించిన డబ్బులు మాకు రైతులకు ఇస్తే మేము చాలా సంతోషిస్తాం। ఇప్పుడు రోడ్డుకి వేసుకున్న పైపులు ఉంటాయి, మేము రోడ్డు క్రాస్ చేయడానికి అవన్నీ మొత్తం తీసేస్తున్నారు। పంట పొలానికి కంచె వేసుకున్నాం, ఆ కంచెలు తీసేశారు। అలాంటి ఏం లేదు, వీళ్ళకి సంబంధించిన రోడ్డు పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు। ఇప్పుడు మా పొలానికి ఉన్న కంచె పోయింది, వేసుకున్న రాళ్ళ కట్ట పోయింది, రహదారులు ఇలాంటివన్నీ పోయినాయి। సో వీళ్ళు రోడ్డు హైట్ చేస్తున్నారు, సో నాళాలు కానీ ఎక్కడ అవసరం ఉంటే అక్కడ మట్టి తీసేస్తున్నారు। సో అది మా రైతులకు కూడా చక్కగా అంటే చేనుకు దారి కానీ అలాంటిది కూడా చేస్తే బాగుంటుంది। మేము ఇంతకుముందు బ్రిడ్జి కడితేనే మా చేను మొత్తం పోకడ అయిపోయింది,
ఇప్పటికి కూడా వర్షాకాలం వచ్చిందంటే ఇప్పటికి కూడా చేను మొత్తము నీళ్ళు అవుతున్నాయి. కాబట్టి దాని గురించి కూడా మేము ఆర్డీఓ దగ్గరికి పోయినాం, అక్కడికి పోయినాం, ఎటువైనా పరిష్కారం కాలే ఇప్పటిదాకా. మరి ఆ బ్రిడ్జి గురించి కూడా మాకు సజెషన్ వాళ్ళు చెప్పేటోళ్ళు లేరు. మరి ఇప్పటిదాకా పోయిన రోడ్ గురించి కూడా మాకు ఇప్పటిదాకా ₹1 కూడా అందలే. అయినా మరింత మమ్మల్ని అడగకుండా ఎక్కడిదాకా అక్కడ తీసుకుంటున్నారు. దాని పరిష్కారం మీరు ఏదో కలిగిన కాడికి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అప్పట్లో రోడ్డు విస్తరణ కోసం 20 ఫీట్లు 30 ఫీట్లు తీసుకుంటామని చెప్పి 50 నుంచి 150 ఫీట్ల వరకు తమ పంట చేలను తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇతర నిర్మాణాల కోసం భూములు తీసుకుంటే ముందే గజం భూమికింత అని లెక్క కట్టించే ప్రభుత్వం రోడ్డు విస్తరణ కోసం మాత్రం ఎంత ఇస్తుందన్నది చెప్పలేదని వాపోయారు. గతంలో ఇచ్చిన భూమికే ఇంతవరకు ఎలాంటి నష్టపరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఒక 50 సంవత్సరాల క్రితము మా నాన్న చెప్పిండు 20 ఫీట్ల రోడ్ అని చెప్పేసి తీసుకున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది వాళ్ళు. కానీ ఈ రోజు మాత్రము 150 ఫీట్లు మాత్రము ఈ రోడ్డు విస్తరణ కోసము తీసుకుంటుంది. కాబట్టి కానీ మా అనుమతులు లేకుండా కూడా ఈ రోడ్ వర్కర్స్ కూడా డ్యామేజ్ చేస్తూ మాకు చేన్లకు పోవడానికి వీలు లేకుండా కూడా చేస్తున్నారు. ఇప్పుడు పంట పండించుకొని బతికే మేము రైతులమి, ఇవాళ మాకు చేన్లకు పోవడానికి రహదారి కూడా లేకుండా చేస్తున్నారు. అదే విషయంలో మాకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా ఈ ప్రభుత్వము పనిచేస్తుంది. ఎవరికో ఇండస్ట్రీలకు వాళ్లకు లాభం కల్పిస్తుంది. కానీ మేము కష్టపడి పండించే రైతుకి మాత్రము ఈ ప్రభుత్వము ఏ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఇది నేషనల్ హైవే అంటున్నారు. కాబట్టి ఇది ఎవరికి అడగాలో మాకు దిక్కు తోచని పరిస్థితుల్లో మేము ఉన్నాము. ఇవల్ల అమ్మ న్యూస్ ద్వారా మాకు ఒక ఊరట కలిగిందని మేము అనుకుంటున్నాము. కాబట్టి దయచేసి అధికారులు మాత్రము మాకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని మాకు రోడ్డుకు పోయితే మాకు దిగడానికి రోడ్డు కూడా ఆ ప్రభుత్వమే ఆ కాంట్రాక్టర్ మాకు చేసేయాలని మేము ఈ అమ్మ న్యూస్ ద్వారా కోరుతున్నాము. దయచేసి అధికారులు మా గోలు ఇని మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం. భూమి ఇంతకుముందు 20 ఫీట్ల రోడ్డు పోయింది. రోడ్డు పోయిన దానికి మరింత 150 ఫీట్ల చేనుకు వచ్చింది. కష్టం చేసి బతకటోళ్ళము. బతకడానికి లేక దిగతానికి తోవలేక దున్నుకుందానికి భూమి లేక 2 ఎకరాల భూమిలోకి 1.5 ఎకరాకి వచ్చింది. మాకు బతకారం ఏమి ఇస్తాడు, ఏ న్యాయం చేస్తాడో కష్టం చేసి బతకటోళ్ళము. న్యాయం చేసి కొంచెం నష్టపరిహారం ప్రశాంతం చేయాలి. మరోవైపు రోడ్డు విస్తరణలో భాగంగా అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారంటే సబబే, కానీ చేపట్టాల్సిన పనులకు దూరంగా ఏపుగా పెరిగిన పెద్ద పెద్ద చెట్లను కూడా ఇష్టం వచ్చినట్టు నరికేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చెట్లు నరికి అమ్ముకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్ తనకిష్టం వచ్చినట్టు పనులు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వ్యవసాయమే ఆధారంగా బతుకుతున్న తమకు న్యాయం చేయాలని, తగిన నష్టపరిహారం ఇప్పించాలని రోడ్డు విస్తరణలో భూములు కోల్పోయిన రైతులు వేడుకుంటున్నారు. ఏదైతే నేషనల్ హైవే పనులు ప్రారంభమైనాయి, తర్నాం బ్రిడ్జ్ అయితే దాని శాంక్షన్ అయింది అంటున్నారు. దాని అయితే ఇంకా ముట్టు లేదు, పట్టు లేదు. ఒకటి వస్తే ఇంకా 2-3 నెలలు చాలా అయితే, వర్షాకాలం చాలా అవుతుంది. అది ఒకటి. మరి రెండోది ఏదైతే ఈ రోడ్డు పనులు నడుస్తున్నాయో మొత్తం అవినీతి ఉన్నది. అందులో అంతా డూప్లికేట్ దందానే ఉన్నది. ఇక్కడ మోరం తీసి అటు పోస్తున్నాడు, అక్కడ మోరం తీసి ఇటు పోస్తున్నాడు, ఆ గిట్టి జానెడు పోస్తున్నాడు, రోడ్డు మీద రోడ్డు వార పోస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. ఏమంటే నీకేం చేసేదాన్ని మా చేనుల పంటల పొలాలల్లో ఆ దుబ్బ చూస్తే ఆ శనగను, సోయాబీన్, తొగరాను చేతికి రాకుండా పోతున్నది. కొడతాడు యాడ దీపగూడలో కూడా నీళ్ళు కొడతాడు, మరి తిరిసిన కాడ నీళ్ళు కొడతాడు. ఏందిరా భయ అంటే పూర్తిగా బోరది కాడికి వెళ్ళి దాకా ఒక్క నీళ్ళు కొట్టింది లేదు. ఇది అవి ఏవైతే కలవాట్లు కట్టిందో ఆ కలవాట్ల గిలావులు కొడుతున్నాడు. కూడా గిలావులు కొడతాడా? ఇట్లా మంచిగా పాలతిరంగా వెళ్ళాలా, దానికి మొత్తం గిలావులు కొట్టి దానికి శుద్ధి పూజలు చేస్తున్నారు. వీటికి ఈ హైవే అలా పనులు ఎంత విక్రమార్క ఎంత ఇది ఉన్నదంటే ఈ కలెక్టర్ దృష్టికి మేము తీసుకుపోతాం.
మా దగ్గర బాధాప్తా ఫోటోలు పీటోలు ఉన్నాయి. మేము ఏం చేయాలన్నా అది ఇంకా ఎక్కువ దగ్గర పనులకు కూడా మేము అడ్డుకుంటాం. పైప్ లైన్ల కాడికెళ్ళి వలిగిపోతున్నాయి నీళ్ళు, పైప్ లైన్ల కాడికెళ్ళి అంతా ఊర్లు బండ్లు వస్తున్నాయి. అలా మిషన్ బాగి కలెక్టర్ దృష్టికి తీసుకపోతాం. వీళ్ళని మేము అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. వీళ్ళు ఇట్లా చేస్తే మంచిగా పనులు చేస్తే మేము ఏదైనా సహకరిస్తాం. మా రైతుల్ని మోసం చేస్తున్నారు, ఇటు పబ్లిక్ని మోసం చేసి ఈడికెళ్ళి అర్థంగా దునియాబార్ చెట్లు ఉండే 30-40 ఏళ్ళ చెట్లు, ఆ ఈ చెట్టు ఒక్కటే అడ్డం లేకుంటుండే మొత్తం కొండ పోయిన అమ్ముకున్న తిన్నలు పరాక ఏందిరా అంటే మరి వాళ్ళు ఎంత వస్తుంది, ఇటు 1 మీటర్ అటు 1 మీటర్ 2 మీటర్లకు ఎక్కువ వస్తులేదు. మరి అంతగానం చెట్లను ఎంటికి నరకబడ్డది. ఇయ్యాల చెట్టు పెడితే 30 ఏళ్ళు కాల 30 ఏళ్ళ చెట్టుని ఎంటికి నరకబడ్డది. ఆ చెట్లు ఏం నుక్సాన్ చేసినాయి. డబల్ రోడ్ అన్నమాట, డబల్ రోడ్ ఎటుపోయింది. నేసిన హైవే అన్నాడు, హైవే ఎటుపోయింది. ఇది మొత్తం అలా అధికారులు ఆ కాంట్రాక్టర్ మొత్తం కుమ్ముకాయ మొత్తం ఖరాబ్ చేసేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు నష్టపరిహారం లేదు రైతులకు. మన చేనుల పంటకు కూడా నీళ్ళు కొట్టాలా, నీళ్ళు కొట్టు లేదు. అటు ఏదో కొట్టినామంటే కొట్టినామంటున్నాం. ఈ టాకి నీళ్ళు నింపుకొని ఏడన్నది తీసుకపోవచ్చు. ఓళ్ళు లేదు, ఎమ్మెల్యేలే ఎంపీ లేదు, ఓళ్ళు లేదు, ఓళ్ళు లేదు, ఓ మండల పైన ఓళ్ళు లేదు పట్టించుకున్నాడు. అది అధికారులు కూడా ఇవాళ వస్తున్నాడు, ఇట్లా వస్తున్నాడు, అట్లా వెళ్ళిపోతున్నాడు. ఆ జైకి అయితే 10 సార్లు ఫోన్ చేసినాం, ఆ వంటడు కథ పత్తకుండా చూసులేదు, ఏం లేదు. మొత్తం అవినీతి ఉన్నాయి. మా దగ్గర బాధాప్తా ఫోటోలు ఉన్నాయి. ఇవి పబ్లిక్ని అందరినీ ప్రతి ఊరోళ్ళకు అవగాహన చేసి రోడ్డు మీద కూకుండి అలా అవినీతి తీసే బాధ్యత మేము ఇంకా పబ్లిక్లో తీసుకపోతాని మనమే చేస్తున్నాం. सीपीआयचे जिल्हा सचिव मुडपू प्रभाकर रेड्डी म्हणाले की लेनिनने जगभरातील कामगारांना एकत्र करून क्रांतिकारी बदल घडवून आणले. आदिलाबाद जिल्हा मुख्यालयातील पक्ष कार्यालयात लेनिन यांची 121वी वर्धंती मंगळवार उत्साहात साजरी करण्यात आली. तर पक्षश्रेष्ठींसोबत त्यांच्या चित्रपटाला पुष्पहार अर्पण करून आदरांजली वाहण्यात आली. मुडपू प्रभाकर रेड्डी यांनी जगभरातील कामगारांना एकत्र आणण्याच्या आणि त्यांच्यात लढण्याची भावना प्रज्वलित करण्याच्या या त्यांच्या कार्याची प्रशंसाही केली. कामरेड लेनिन गारू, कामरेड लेनिन गारू, कामरेड लेनिन गारू, కామ్రేడ్ లెనిన్ గారి ఆశయాలను కామ్రేడ్ లెనిన్ గారి ఆశయాలను కామ్రేడ్ లెనిన్ గారి ఆశయాలను కామ్రేడ్ లెనిన్ గారు అడుగు జాడల్లో కామ్రేడ్ లెనిన్ గారు గారి 101వ వర్ధంతి నేడు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నారు. ఆనాడు కార్ల్ మార్క్స్ గారు కమ్యూనిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ భవిష్యత్తులో ఏ విధంగా ఉంటాయనేది, కార్మికుల హక్కులు ఏ విధంగా రావాలి, కార్మికుల చట్టాలు ఏ విధంగా ఉండాలి, ప్రపంచ కార్మికులంతా ఒకటి ఉండాలని అన్నాడు కార్ల్ మార్క్స్. ఒక పుస్తకం రాసిండు. అది ఏదంటే ఇప్పుడు మనకు ఎట్లయితే రాజ్యాంగము అట్లయితే ఒక మతానికి సంబంధించిన రాస్తారో అట్లా ఈ ప్రపంచ కార్మికులకు, ప్రపంచ మానవాళికి రాసిన కమ్యూనిజం అనేది ఒక బుక్. ఆ బుక్ని కామ్రేడ్ లెనిన్ గారు చదివి, ఆ బుక్ని మొత్తం చదివిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి, కమ్యూనిజం సమాజం ఏ విధంగా రావాలనే దాని బుక్ చదివిన తర్వాత ఆయన ఎంతో కష్టపడి మొట్టమొదటి ప్రపంచంలోనే విఐ లెనిన్ గారు వారు కష్టపడి రష్యాలో ప్రభుత్వం 1917లో అక్టోబర్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రపంచంలో 1917లో ఏదైతే రష్యాలో కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వాలు వచ్చినాయో ఆనాటి నుండి ఇక ఈ ప్రపంచమంతటా కార్మికుల ఐక్యత, కార్మిక పోరాటాలు, కార్మికులు అన్ని దేశాల్లో మరి స్వతంత్రాలు వచ్చినాయి. అనేక देशाల్లో कम्युनिस्ट पार्टी स्थापन अయింది. చైనాలో కానీ, చెకోస్लोवाकिया కానీ, क्यूबाला కానీ. या महिन्याच्या 26 तारखेपासून सरकार सुरू करत असलेल्या 4 योजनांसाठी लाभार्थ्यांची निवड आणि अर्ज स्वीकारण्यासाठी आदिलाबाद शहरातील अनेक प्रभागांमध्ये या प्रभाग परिषदाचे आयोजन करण्यात आलेले आहे. नवीन शिधापत्रिका, इंद्रम्मा घरे आणि नोंदणीकृत तपशिलासाठी अर्ज प्राप्त झाले, तर त्यामुळे प्रभाग 6 मध्ये गर्दोळ झालेला आहे.
సార్ నేను వస్తున్నా మా రైట్ రైట్ నేను साइन करें साइन करो రేషన్ కార్డు मेरा भी होने की काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी प्रजासेवा भवन कॅम्प ऑफिस पक्षाचे नेते कार्यकर्ते आणि लोकांच्या आगमनाने गजबजून गेले। या मुद्द्यावर अनेक लोक कंदी श्रीनिवास रेड्डी यांच्यासोबत आहे आणि त्यांना विनंतीही करत आहे त्यांनी याचिकाही सादर कराव्या आणि त्यांच्या निराकरणासाठी काम करावे। तेही सकारात्मक प्रतिसाद देत त्यांना धीर देत आहे। चेन्नूर येथे मंगळवारी गाव व प्रभाग सभा घेण्यात आल्या। अधिकाऱ्यांना 4 योजनांच्या अंमलबजावणीसाठी लाभार्थ्यांकडून अर्जही प्राप्त झाले। तर 26 जानेवारी प्रजासत्ताक दिनापासून इंद्रम्मा घरे, नवीन शिधापत्रिका, रैत भरोसा आणि इंद्रम्मा आत्मीय भरोसा या योजना राबवण्यासाठी प्रयत्न केले जात आहेत। ही प्रक्रिया या महिन्याच्या 24 तारखेपर्यंत सुरू राहणार आहे। तर मंचिराला जिल्ह्यातील भीमराम मंडळाच्या या पोलमपेल्ली ग्रामसभेमध्ये गोंधळ झाला। पहिल्या बॅचच्या या शिधापत्रिकाच्या यादीमध्ये आपले नावे नसल्याचे ग्रामसभा रद्द करून पुन्हा गावात सर्वेक्षण करावे अशी मागणी ग्रामस्थांनी केली। अधिकाऱ्यांना पात्रांना शिधापत्रिका देण्यास सांगितलेले। చెప్పు ఏం సర్వే చేసి ఇప్పుడు 343 దరఖాస్తులు వచ్చినాయి అన్నారు కదా। 279 దరఖాస్తులు ఇప్పుడు మనకు సెలెక్ట్ అయ్యి ఇంకా 343 ఇంకా మనకు అనేది మిగతా గ్యాప్ ఉంది కదా। ఆ గ్యాప్ ఉన్న దరఖాస్తులను మరొక రోజు వాటన్నింటినీ మొత్తం పరిశీలన చేసి వాటన్నింటికి రీజన్ निर्मल जिल्ह्यातील मुदोळ मंडळातील एटबीड गावामध्ये झालेल्या या ग्रामसभेचे रास भाषेत रूपांतर झालेले आहे। रोजंदारीवर काम करणाऱ्या मजुरांना वर्षाला 12,000 रुपये, इंद्रम्मा घरे, रेशन कार्ड इत्यादी योजना काँग्रेस सरकारने आणल्या आणि गावोगाव ग्रामसभा सुरू केल्या। या आदेशावरून एटबीड गावामध्ये झालेल्या ग्रामसभेत काँग्रेस, बीआरएस आणि भाजप या पक्षांमध्ये वादावादीही झाली। सत्तेत येऊन 1 वर्ष होऊनही रैत भीमा, रैत बंधू, रैत कर्ज माफ केले नसल्याबद्दल बीआरएस आणि भाजप पक्षाच्या नेत्यांमध्ये काँग्रेस पक्षाच्या नेत्यांवर नाराजी आहे। त्यांनी ऐकले नाही म्हणून एकमेकांना शिवागीळ करत ग्रामसभा बंद पडली। అన్నగారు అందరూ కూర్చోండి, చిన్న పెద్ద
రాజేశ్వరికి సంబంధించిన వకలిస్ట్ అండి. అప్పుడు జరిగిన దాంట్లో అయితే మీరు అప్పుడు మీరు ఏది చెప్తే మేము అది రాసుకున్నాం. సో అది జరిగినప్పుడు మాకు రేషన్ కార్డు లేదండి, మేము నెంబర్ లేదు రేషన్ కార్డు. गरीब कुटुंबातून आलेले स्वतःच्या प्रयत्नातून मोठे झालेले 3 वर्षापूर्वी मोठ्या मनाने हाती घेतलेला हा नित्य अन्नदानाचा कार्यक्रम अविरतपणे सुरू आहे. काँग्रेस पक्षाचे आदिलाबाद विधानसभा प्रभारी कंदे श्रीनिवास रेड्डी यांनी अमेरिकेतून आदिलाबादला आल्यानंतर KSR फाउंडेशनची स्थापना केली आणि त्याद्वारे अनेक सेवा कार्यक्रम राबवले. त्याचाच एक भाग म्हणून 3 वर्षापूर्वी सुरू झालेला हा नित्य अन्नदानाचा कार्यक्रम आजही चालूच आहे. शहरातील प्रजासेवा भवन त्यांच्या कॅम्प ऑफिसमध्ये अनेक लोक जेवण करून त्यांना आशीर्वाद देतात. పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, సాయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత. పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకులు మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో సీనన్న, ఉద్యమ కాగడమైనావో కంది సీనన్న, ఊరు కూరున హోరు నువ్వై ఓ సీనన్న, గుండె గుండెను తట్టినావు కంది సీనన్న, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది సీనన్న మాకు నువ్వే కొండంత. బంధం కలిపి నువ్వు. विद्या भारती अखिल भारतीय सेवा प्रमुख राम स्वरूप शर्मा म्हणाले की शिक्षणासोबतच झोपडपट्टीतील गरीब विद्यार्थ्यांसोबत मध्ये देशभक्ती ही रुजवण्यासाठी विद्या भारती संस्कार केंद्राचे आयोजन करण्यात येत आहे. विद्या भारती देशभरात 12,500 संस्कार केंद्र चालवत असल्याचा उल्लेखही केला. त्याचाच एक भाग म्हणून स्थानिक आदिलाबाद केंद्रातील 10 बस्त्यांमध्ये ते आयोजन करण्यात येत असल्याचे समोर आलेले आहे. स्थानिक प्रेस क्लब येथे पत्रकार परिषदमध्येही घेण्यात आली. तर यावेळी ते म्हणाले की शिक्षणासोबतच विद्यार्थ्यांच्या या कलागुणांना वाव दिला जाईल. शिक्षणाबरोबरच आरोग्य, प्रज्ञापटला, बुद्धिमत्ता आणि मानसिक विकासाचीही त्याच पातळीवर विकास झाला पाहिजे असे सांगून संस्कार केंद्राच्या माध्यमातून हा प्रयत्न सुरू आहे. एकीकडे सरस्वती शिशु मंदिरे शिक्षण देत आहेत, तर त्यासोबतच इतर गुणांच्या विकासासाठी संस्कार केंद्रे कार्य करत आहे. आदिलाबाद केंद्रात अधिकाधिक संस्कार केंद्रे चालवण्यासाठी त्यांनी शहरातील प्रतिष्ठित लोकांना आणि सुशिक्षितांना सोबत येण्याचे आवाहनही केले.
శిశు మందిరం ద్వారా మళ్ళీ మనం సేవా కార్యక్రమాలు నిర్వహించాలి. विद्या भारती जो शिक्षा के क्षेत्र में कार्य करने वाला एक सरकार के बाद में दूसरा सबसे बड़ा देश का संस्थान है, उसका सेवा विभाग से मैं प्रमुख के नाते आप सबके समक्ष उपस्थित हूँ. ये सेवा विभाग 1989 से शुरू हुआ. झारखंड राज्य से ये शुरू हुआ था और अभी पूरे देश भर में कोई 12,500 इसके केंद्र है. जिस प्रकार से एकल शिक्षकीय विद्यालय होता है, उसी तर्ज के ऊपर यह संस्कार केंद्र योजना, सरस्वती संस्कार केंद्र योजना पूरे देश भर में हिमालय से लेकर कन्याकुमारी तक और गुजरात से लेकर आसाम नागालैंड तक, ये पूरे देश भर में कहीं ज़्यादा और कहीं बड़ी मात्रा में ये संस्कार केंद्र चलते हैं. इन संस्कार केंद्र का उद्देश्य ये है, जो लोग शिक्षा से अभी भी वंचित है, आज़ादी के 75 वर्ष बाद भी और शिक्षा से वंचित है, या फिर केवल एक नामात्र की जो सरकारी शिक्षा दी जाती है उससे जो लोग जुड़े हैं, उनके जीवन में परिवर्तन आना चाहिए. उनके जीवन में गुणों का आगमन होना चाहिए. उसके लिए ये संस्कार केंद्र योजना है. बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. इंद्रवेली आणि उटणूर मंडळामध्ये जिल्हाधिकाऱ्यांचा दौरा, ग्रामसभेमध्ये सहभागी होऊन भाषण. कंदी श्रीनिवास रेड्डी आडे गजेंदर यांनी रेणीगुडा बेला मंडळाच्या शेतकरी कुटुंबांचे सांत्वन. मंत्री सीताक्का यांच्या वतीने 25,000 रुपये देऊन त्यांना धीर. आशा वर्करांचा जिल्हाधिकारी कार्यालयासमोर मोर्चा, समस्या सोडवण्यासाठी मागणी. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.